విద్యా సంస్థలకు కార్పొరేట్ తోకలు తగిలించి పేరెంట్స్ను దోపిడీ చేస్తున్నారు. విద్యా సంవత్సరం మొదలు కావడంతో పర్మిషన్ లేని పాఠశాలలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. వీటి గురించి అధికారులకు తెలిసినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఫీజుల భారం తగ్గించే చొరవ తీసుకునే అవకాశం లేదా? ఖరీదైన వ్యాపారానికి అడ్డాలు విద్యా సంస్థలు. అది ప్రైమరీ అయినా పీజీ కోర్స్ అయినా వేలు లక్షలు లేనిదే ఎంట్రీ ఉండదు. ఇంటర్నేషనల్, కార్పొరేట్ వంటి ట్యాగ్ లైన్స్ తో మాయ చేయడంలో చాలా నేర్పు సంపాదించారు కొందరు. వాస్తవాలు తెలుసుకోకుండా అక్కడ కనిపించే బోర్డు, పైకి కనిపించే హంగులు చూసి ప్రతిష్టకు పోయి తాహతకు మించి మంచి చదువు లభిస్తుందనే ఆశతో పిల్లలను ఇలాంటి పాఠశాలలో చేర్పిస్తున్నారు తల్లిదండ్రులు. ఆశ మంచిదే అయినా అది తమ శక్తికి మించిన పనిగా ఒక్క క్షణం ఆలోచించడం లేదు. అంతేకాదు, ఏటా జూన్ వస్తుందంటేనే పిల్లలు ఉన్న పేరెంట్స్ కు గుబులు మొదలయ్యే పరిస్థితే. ఇప్పటికే జూన్ నెల సగం అయిపోయింది. ఫిబ్రవరి నుంచి అడ్మిషన్లు మొదలు పెట్టినా ప్రస్తుతం అవి ముగింపు దశకు చేరుకుంటున్నాయి. దీంతో పేరెంట్స్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఆ లెక్క ఈ లెక్క చెప్పి వేలకు వేలు వసూలు చేయడంలో పోటీ పడుతున్నాయి పలు విద్యా సంస్థలు. ఉదాహరణకు మంచిర్యాల జిల్లానే తీసుకుందాం. ఇక్కడ కోల్ బెల్ట్ ఎక్కువ. వెల్లంపల్లి, మందమరి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్లతో పాటు దండేపల్లి, లక్సిటిపేట, చెన్నూరు, తాండూరులో రకరకాల పేర్లకు తోకలు తగిలించి ప్రైవేటు స్కూల్స్ పెట్టేశారు. వాటిలో ఎన్నింటికి అనుమతులు ఉన్నాయో తెలియదు. అడిగితే సమాధానం ఉండదు. అడిగే ధైర్యం చేరు పేరెంట్స్. సీటు దక్కితే చాలు అని అక్కడి హంగు ఆర్భాటాలు చూసి మోసపోతారు. ఈ మోసపోవడంలోనూ పోటీ పడతారు. ఈ పోటీనే కొందరికి కాసులు కురిపిస్తున్నాయి. ఈ మధ్య ప్లే స్కూల్స్ ఎక్కువయ్యాయి. ఇక్కడ ప్రీ ప్రైమరీకి 15,000 నుంచి 20,000 వసూలు చేస్తున్నారు. ఇక ఎల్కేజీ, యూకేజీ అయితే ఫీజులు 30,000 నుంచి మొదలవుతున్నాయి. ఆ పై చదువులైతే 50,000కు పైగా చూసుకోవాల్సిందే. జిల్లా కేంద్రమైన తర్వాత కార్పొరేట్ పాఠశాలలు తోక పేర్లు పెట్టుకొని పర్మిషన్లు లేకుండా మంచిర్యాల జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తూ ఉన్నాయి. ప్రతి విద్యా సంవత్సరం